విజయనగరం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశునాథేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా శివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారునిచ్చే కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం పూల్లో బారులు తీరినటువంటి పరిస్థితి ఉందంటే ఆకుల క్షేత్రం కానీ అసుకోట తుళ్ళూరు గారు అలాగే విజయనగరం పట్టణంలోని పశుపతిరాజేశ్వర స్వామి ఆలయం కానీ ప్రధానంగా చూసినట్లయితే మనం పశుపతిరాజేశ్వర ఆలయం ఈ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతమంది భక్తులు ఇక్కడ రావడానికి కారణం ఉంటుంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే శివగారు నమస్కారం. ఇప్పుడు ఈ ఆలయం తాలూకు ప్రత్యేకత స్ఫటికలింగాలు చూసినందుకే ప్రత్యేకంగా అనేక భక్తులు ఇస్తుంటారు. ప్రధానంగా శివరాత్రి కాబట్టి మరింత భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా మీరు ప్రత్యేకత. ఓం నమ శివాయ. విజయ గణపతి అపర్ణాదేవి సమేత ద్వాదశ జ్యోతిర్లింగ సహిత పశుపతినాథేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం 2009లోని మనకి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అత్యంత వైభవంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత ఈ 17 సంవత్సరాల్లోని ఆలయంలోని అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. శారదా సేవా సంఘం ఆధ్వర్యంలోని ఆలయం మనం కమిటీ తరపు నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఒకటి కాదు, ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని కూడా ఇక్కడ ఒకే కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఆ ప్లేస్ నుంచి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఆ రాత్రి తీసుకొచ్చి చెక్కించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే దేశంలోనే అన్నిటికంటే ఉత్తమమైన ప్రతిష్టాత్మకమైన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందడానికి కారణం ఇక్కడ సుమారు 2.5 నుంచి 3 అడుగుల స్ఫటికలింగం ఉన్నది. పశుపతినాథేశ్వర ఆలయంలోని ఈ ఆలయంలోని స్ఫటికలింగం పశుపతినాథేశ్వర స్వామి లాగా ఇక్కడ అన్ని పూజలకి అందుకోవడం జరుగుతుంది. కాఠ్మండూలోని మనకి ఎలాగైతే పశుపతినాథేశ్వర స్వామి ఆలయం ఉందో అదే రకంగా పంచముఖాలతోని ఇక్కడ సాయంత్రం కవచం తొడిగి దానికి హారతి కూడా మహాహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి ఈ రోజు మహాశివరాత్రి. శివరాత్రి నాడు ఉదయం 3 గంటల నుంచి కూడా అన్ని ఆలయాల్లోని అన్ని జ్యోతిర్లింగాల్లోని రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా వారి చేతులతోని వాళ్లే అభిషేకం చేసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 20 నుంచి 30,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన తొక్కి పాత్రలు అవుతుంటారు. ఇందులోనే మనకి ఏంటంటే ఇక్కడ మాన్యాస్పూర్ రుద్రాభిషేకం కూడా 2 బ్యాచ్లా చేస్తాం. సాయంత్రం 6 గంటలకి హారతి ఉంటుంది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు 7 నుంచి 11 గంటల వరకు మహాన్యాసపూర్వక మనకి శాస్త్రలింగార్చన ఉంటుంది. దాని తర్వాత లింగోద్భవ కాలంలోని స్వామివారికి అభిషేకం అర్చన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కేదారేశ్వర స్వామి లాగా మనం లోపలంతా కూడా గర్భగుడిలోని గర్భాలయంలోని కేదారేశ్వర స్వామిలోని ఎలాగైతే ఉంటుందో అలాగే మంచి కొండలు స్వామివారి వీటితో అలంకరణ చేసి కంప్లీట్ గాను అదే వాతావరణం క్రియేట్ చేసినట్టుగా ఇక్కడ చేయడం. ఈ రోజు రాత్రి ఎలా ఉండబోతుంది అంటే భక్తులు వస్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు. రాత్రి తెల్లవారు యూజువల్ గా లింగోద్భవ కాలం టైం అంటే కనుక మనకి 11:15 నుంచి స్టార్ట్ అవుతాయి పూజలు. స్టార్ట్ అయిపోతే 11:45 అభిషేకం స్టార్ట్ అయ్యి 12 గంటలకి ఆగుతుంది అభిషేకం అయిన తర్వాత అలంకరణ జరుగుతుంది. సుమారు 11:30 నుంచి 11:30 నుంచి రాత్రి తెల్లవారుజాము వరకు కూడా భజన కార్యక్రమం ఉంటుంది. సో జాగరణ అనేది ఇక్కడ ఆలయంలోనే చేస్తారు. మళ్ళీ ఉదయం సూర్యోదయంతో స్వామివారికి హారతి ఇవ్వడం చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అనేక మంది భక్తులు ఇక్కడ జాగరణలో కూడా పాల్గొంటారండి. ఇందులో చూస్తే ప్రధానంగా పశుపతినాథేశ్వర ఆలయంలో ద్వాదశ లింగాల దర్శనం వచ్చి ఒక ప్రత్యేకత చెప్పచ్చు. అలాగే స్ఫటికలింగం కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం రూపుదిద్దడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు ఈ రోజు స్వామివారిని కేదారేశ్వర స్వామి రూపంలో కూడా భక్తులు దర్శించుకునే అవకాశాలు కల్పించారు. భక్తులు స్వయంగా స్వామివారిని కొలిచేటువంటి అవకాశాలు కూడా శారదా సేవా సంఘం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఎప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకుంటే పరిస్థితి మనకి వరకు చూసాము. ఏమైనా మనకి లాగే